జనసేనలో ఫైర్ బ్రాండ్ నేత, తన మాట తీరులతో అందరినీ ఆకట్టుకున్న లీడర్. ఇప్పుడు తన వ్యవహార శైలిపై వచ్చిన ఆరోపణలతో అందరి నోళ్లలో నానుతున్న నేత కూడా ఆయనే. పార్టీ పెద్దలు సైతం కన్నెర చేసిన పరిస్థితి. ఏకంగా పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టేశారు. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏమా కథ? కిరణ్ రాయల్ ప్రస్తుతం జనసేనలో హాట్ టాపిక్ గా మారిన నేత. దొరికాడని సంబరపడుతూ వైసీపీతో పాటు ఆయన వైరి పక్షాలు కిరణ్ రాయల్ ను ఓ ఆట ఆడేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో అనేక వీడియోలు రచ్చలేపుతున్నాయి. కిరణ్ రాయల్ సొంతూరు తిరుపతి. అక్కడ జనసేన ఇన్ఛార్జి కూడా. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన అధిష్టానం ఇంకో లెక్క వేసి వేరొకరికి సీటు ఇచ్చింది. దాంతో కొన్నేళ్లు సైలెంట్ గా ఉన్నా ఇటీవల మళ్లీ తనలోని ఫైర్ ను బయటకు తీశారు. కాకపోతే కిరణ్ ప్రవర్తన తీరుపై అనేక ఆరోపణలు గుప్పిస్తూ వీడియో ఆడియో ఆధారాలతో సహా బయటకు వచ్చి రచ్చరచ్చ అవుతోంది. ఒక వివాహితతో ఉన్న సంబంధం, అప్పు చెల్లించమని అడిగిన ఆమెను మర్డర్ చేస్తారంటూ వచ్చిన మాటలు ఈ జనసేన నేతను ఇరకాటంలో పడేశాయి. ఇదంతా ప్రత్యర్థుల కుట్రగా చెబుతూ వాస్తవాలు వెలుగులోకి తేవాలని స్వయంగా పోలీసులను ఆశ్రయించినా తనకెలాంటి పాపం తెలియదని కిరణ్ చెప్పుకొచ్చినా వీడియోలు ఆడియోల తీవ్రత ముందు కిరణ్ ప్రకటనలు తేలిపోతున్నాయి. ఈ ఎపిసోడ్ లోని మహిళకు తానెప్పుడో సెటిల్ చేశానని కిరణ్ రాయల్ చెబుతున్నారు. వాస్తవానికి పొరుగింటిలో ఉన్న మహిళతో కిరణ్ వ్యవహారం గత ఎన్నికల ముందే బయటకొచ్చింది. అప్పట్లోనే తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు మరిన్ని వీడియోలు ఆడియోలు బయటకు రావడంతో మొత్తం కథ మారిపోయింది. ఈసారి నేరుగా జనసేన అధిష్టానం స్పందించక తప్పలేదు. ఆరోపణలు రావడంతో కొన్నాళ్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్ కు చెప్పేసింది. పార్టీ నేతలు ఏం చేయాలో ఏం చేయకూడదో పవన్ కళ్యాణ్ గతంలోనే స్పష్టంగా చెప్పారని, ఆ విధంగా నడుచుకోవాలని వెల్లడించింది హైకమాండ్. కిరణ్ రాయల్ వ్యవహారంలో జనసేన అధిష్టానంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి ఎన్నికల సమయంలోనే బీజం పడింది. పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో జనసేన ప్రకటించిన అరణి శ్రీనివాసులకు వ్యతిరేకంగా పోస్టర్లు బ్యానర్లు వేయడంతో పరిస్థితి తెగేదాకా వెళ్లింది. పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో వాటిని తొలగించారు. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే అభ్యర్థికి వ్యతిరేకంగా మీడియా సమావేశాలు పెట్టి వివాదాలను పెంచుకున్నారని అంటున్నారు. ఆ సమయంలోనే కిరణ్ రాయల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు సమస్య చేరుకుంది. అయితే పవన్ కళ్యాణ్ తిరుపతి వచ్చినప్పుడు కిరణ్ రాయల్ స్వయంగా అధినేతను కలిసి రిక్వెస్ట్ చేయడంతో వదిలేశారని టాక్. కానీ ఎన్నికల ప్రచారంలో కిరణ్ రాయల్ అంటిముట్టనట్టు ఉన్నారనే సమాచారంతో పార్టీకి ఆయనకు గ్యాప్ పెరిగింది. చివరకు కిరణ్ రాయల్ అనుచరులు సైతం ఆయనకు దూరంగా జరిగారని చెబుతారు. తిరుపతిలో పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో ఎక్కడా కిరణ్ రాయల్ ఫోటో బ్యానర్లు, పోస్టర్లు కనిపించని పరిస్థితి. ఒకానొక సమయంలో పార్టీ పెద్దలు మందలించారని టాక్ నడుస్తోంది. వీటిని కిరణ్ రాయల్ ఇప్పుడు ఒక మహిళ బయటపెట్టిన వీడియోలు ఆడియోల కారణంగా విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తి పార్టీ పెద్దలు చర్యలు తీసుకునే వరకు వెళ్లిందని అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు చురుకుగా పనిచేసిన కిరణ్ రాయల్ తర్వాత జనసేనలో అదే దూకుడు ప్రదర్శించారు. తన పేరు కిరణ్ అయినా పేరు చివర రాయల్ అని పెట్టుకుని మీడియా అటెన్షన్ ను కూడా క్రియేట్ చేశారు. అయితే ప్రత్యర్థి పార్టీలోని రాజకీయ శత్రువుల కంటే జనసేనలోని కిరణ్ రాయల్ కు చాలా మంది వ్యతిరేకులు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా బయటకు వచ్చిన మహిళా ఎపిసోడ్ లో ఆ వ్యతిరేక వర్గమే పావులు కదిపినట్టుగా చెవులు కొరుకుంటున్నారు. మరి ఈ రగడ ఇంకా ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.